ఇక తెలంగాణలో ఓట్లు దగ్గర పడుతున్న సంధి ప్రచారాలలో కూడా బాగా జోష్ను పెంచుకుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈ ప్రచారంలో భాగంగానే సబితా ఇంద్రారెడ్డి మేడం మాట్లాడుకుంటా బీజేపీ వాళ్ళు రాముని పేరు చెప్పి నరేంద్ర మోడీ పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారు కానీ వాళ్ళు తెలంగాణకి ఏం చేసిలో చెప్తలేరు. తెలంగాణలో ఏం చేసినామని చెప్పే దమ్మున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని సబితా ఇంద్రారెడ్డి మేడం అనబట్టే మరి గా ముచ్చట ఏందో చూద్దాం ఒకసారి. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? రాముడిని చూడండి మాకు ఓటేయండి, మోడీని చూడండి మాకు ఓటేయండి అంటున్నారు తప్పిస్తే మేమేం చేసినామని చెప్తలేదు. ఏం చేసినామని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికి ఉందంటే ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉంది, ఇంకెవ్వరికి కూడా లేదు చేసినామని చెప్పుకోవడానికి. అయితే ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. అంటే 1,00,000 మంది ఆడబిడ్డలకి ₹1,00,000తో పాటు తులం బంగారం బాకీ ఉన్నాడు అన్నట్టు. అదంతా వసూలు చేయాలంటే కారుగుర్తు కోటేయండి, అదంతా వసూలు చేస్తాం. పెద్దలు గౌరవనీయులు స్వామి గౌడ్ గారిని ఈ రోజు పార్టీలో ఉన్న మొత్తం రెడ్డి సామాజిక వర్గం అంతా, బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా అన్నా బీసీని మేము సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఒక పక్కన రెడ్డిస్ మనకు సపోర్ట్ చేస్తా ఉంటే బీసీలో ఉండేటువంటి మనం ఏం చేయాలో ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలనుకుంటున్నారా? కాబట్టి బీసీ విద్యావంతులను, విద్యార్థి సంఘాలను, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను, ఆర్టీసీ మిత్రులను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మనకు ఒక అవకాశం వచ్చింది. కేసీఆర్ గారు 6 టికెట్లు బీసీలకు ఇచ్చారు. మనం ఇయ్యలేదని పేపర్ల ప్రకటన చేయటం వల్ల కాదు మిత్రమా. ప్రకటనలు కాదు, ఉద్యమాలు కాదు, ధర్నాలు కాదు, నిరాధ్యక్షలు కాదు. ఈ రోజు మన ఓటు మనం వేసుకుందాం. మీ జనాభా ఎంతో లెక్క తెలుస్తుంది. 18 లక్షల ఓట్లు బీసీలు ఉంటే మనం ఏ విధంగా ఓడిపోతామని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించమని విద్యార్థులను, మేధావులను కానీ ఈనాడు విప్లవాలు సామాజిక మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వస్తూ ఉన్నాయి. కాబట్టి నేను మీడియా మిత్రులను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి వాస్తవాన్ని ప్రసారం చేయండి, వాస్తవాన్ని చెప్పండి. బీసీ సామాజిక వర్గం చైతన్యం ఇస్తుంది. ఇంకా మేము పిచ్చోళ్ళలాగా లేవు.